అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఓ కథ గురించి మాట్లాడుకుందాం. అదే మహాజలప్రళయం. ఆదికాండంలో చెప్పబడిన ఈ కథ వెనుక ఉన్న లోతైన అర్థాలేంటి, ఇది మనకు ఏం నేర్పుతుంది? పదండి కలిసి తెలుసుకుందాం. ఈ కథ మొత్తం ఈ ఒక్క వాక్యంతోనే మొదలవుతుంది. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని. ఆలోచించండి, పాపంతో నిండిపోయిన ఓ ప్రపంచంలో నీతిగా బ్రతకడం ఎంత విలువైందో ఈ మాట మనకి చెప్తోంది. వేల లక్షల మందిలో కేవలం ఒక్క నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నిలిచాడు. అందుకే ఆయన ఎంపికయ్యాడన్మాట. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ మహాజలప్రళయం రావడానికి కారణమేంటి? మరి ఇంత పెద్ద బాధ్యతను మోయడానికి నోవహునే ఎందుకెంచుకున్నారు? ముందుగా ఆ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కాని నోవహుకు ఆ బాధ్యత అప్పగించే సమయానికి ఆయన వయస్సు ఏకంగా 600 సంవత్సరాలు. ఆలోచించండి, అంత వయస్సులో దేవుడు ఒక జలప్రళయంతో ఈ భూమిని శుభ్రపరచాలని నిర్ణయించుకున్నప్పుడు మొత్తం జీవరాశిని కాపాడే బాధ్యతను ఆయనకప్పగించారు. దీన్ని బట్టి ఆ దైలిక నిర్ణయం ఎంత గంభీరమైనదో, ఆ పని ఎంత ముఖ్యమైనదో మనకర్థమవుతుంది. అయితే నోవహుకు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి? ఆ పని ఎంత పెద్దది? దాన్ని పూర్తి చేయడానికి ఎంత బలమైన విశ్వాసం, ఎంత విధేయత అవసరమో ఇప్పుడు మనం చూడబోతున్నాం. దేవుడు నోవహుకు చాలా స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. చూడండి, మొదటగా తన కుటుంబంతో ఓడలోకి వెళ్ళాలి. ఆ తర్వాత భూమిమీద ఉన్న ప్రతీ జీవరాశిని కాపాడాలి. పవిత్రమైన జంతువుల్లో 7 జతలను, మిగిలిన వాటిలో ఒక్కో జతను, అలాగే పక్షులలో కూడా 7 జతలను ఓడలోకి చేర్చమన్నారు. ఇక్కడ జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న సంకల్పం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి నోవహు ఏం చేశాడు? తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ఈ ఒక్క వాక్యం చాలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి. ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ప్రశ్న లేదు. తనకు అందిన ఆజ్ఞను సంపూర్ణ విశ్వాసంతో పాటించాడు. అసాధ్యమనిపించే పని, కాని విధేయతతో దాన్ని పూర్తి చేశాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సరే, నోవహు తన పనిని పూర్తి చేశాడు. ఓడ సిద్ధంగా ఉంది. జీవరాశులన్నీ లోపలికి వచ్చాయి. ఇక ఆ మహాజలప్రళయం ఎలా మొదలైందో, ఆ భయంకరమైన ఉత్కంఠభరితమైన దృశ్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతా ఓడలోకి వెళ్లిన వెంటనే ప్రళయం మొదలవ్వలేదు. కాదు, అక్కడ ఒక 7 రోజుల నిరీక్షణ ఉంది. ఆ 7 రోజులు ఊహించుకోండి, ఆ నిశ్శబ్దం ఎలా ఉంటుందో. రాబోయే పెనుతుఫానుకు ముందుండే నిశ్శబ్దం అది. ఆ తరువాత చూడండి, ఇక్కడ వాడిన భాష ఎంత అద్భుతంగా ఉందో. ఇది కేవలం వాన కాదు, మహాగాధ జలముల ఊటలన్నీయో విడబడెను. అంటే భూమి లోపలి నుంచి నీళ్లు పైకి ఉబ్బికాయాయి. అదే సమయంలో ఆకాశపు తూములు విప్పబడెను. పైన కింద 2 వైపుల్నుంచి నీళ్లు. ఇదొక మామూలు వరద కాదు, ఒక విశ్వవ్యాప్తమైన కల్లోలమన్నమాట. ఎన్ని రోజులు? 40 పగళ్ళు, 40 రాత్రులు, ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం. ఈ 40 అనే సంఖ్యకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఒక సమయం మాత్రమే కాదు, పరీక్షకు, శుద్ధీకరణకు, ఒక మార్పుకు చిహ్నంగా నిలుస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. గమనించండి, నోవాహు తలుపు వేసుకోలేదు. స్వయంగా దేవుడే ఆ ఓడ తలుపును మూసివేశాడు. అంటే లోపలున్న వారిని తన సంరక్షణలోకి తీసుకుని బయటి ప్రపంచం నుంచి పూర్తిగా వేరుచేశాడు. ఎంత బలమైన మాట కదా! 40 రోజుల తర్వాత వర్షమాగింది, కాని అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆ నీళ్లు భూమిని ఎలా ముంచేశాయి? దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. ఆ నీళ్లు ఎంతలా పెరిగాయంటే ఆకాశం కింద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఒక్కటి కూడా మిగల్లేదు. అంటే భూమిమీద ఏ ప్రాణి ఆ నీటి ప్రవాహం నుంచి తప్పించుకునే అవకాశం లేదన్నదిక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 150 రోజులు, దాదాపు 5 నెలల పాటు భూమి మొత్తం నీటికిందే ఉంది. ఓడలోపల ఉన్నవారి పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఆ సుదీర్ఘమైన నిరీక్షణ, ఆ ఏకాంతం, అది వాళ్ల విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్షో కదా! ఈ పోలిక చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఓడ బయట
నేలమీదనున్న జీవరాశులన్నీయూ తుడిచివేయబడెను. మరి ఓడ లోపల నోవహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవి మాత్రము మిగిలియుండెను. ఒకవైపు సంపూర్ణ నాశనం, మరోవైపు సంపూర్ణ రక్షణ. ఈ కథ యొక్క సారాంశం మొత్తం ఈ ఒక్క పోలికలోనే ఉంది. సరే, ఇప్పటిదాకా కథ విన్నాం, కాని దీన్ని కేవలం ఒక పాట కథలా చూడకూడదు. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి? ఈ రోజుల్లో ఈ కథ మనకెందుకు ముఖ్యం? దాని లోతైన అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ ఈరోజు మనకు ఏం చెప్పగలదు? దీన్నుంచి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక, నైతిక పాఠాలేంటి? మన జీవితాలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ కథ మనకు కొన్ని గొప్ప విలువలను నేర్పుతుంది. చూడండి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన నమ్మకం మీద మనం బలంగా నిలబడాలి. ఒక్కోసారి కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కాని విధేయత చూపించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. అలాగే కష్టకాలంలో ఓపికతో ఉండగలగడం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత పెద్ద విధ్వంసం జరిగినా ఆ తర్వాత ఒక కొత్త ఆరంభం తప్పకుండా ఉంటుందనే ఆశను ఇస్తుంది. చివరిగా ఆ ఓడ గురించి ఆలోచిస్తే అది కేవలం ఒక చెక్కతో కట్టిన పడవ కాదు కదా, అది అంతకు మించి ఒక శక్తివంతమైన చిహ్నం. గందరగోళం, గజిబిజి నిండిన ఈ ప్రపంచంలో ఆశకు, సంరక్షణకు, దైవిక దయకు ఒక శాశ్వతమైన ప్రతీకగా ఆ ఓడ నిలుస్తుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, తుఫానులు వస్తుంటాయి. మరి అలాంటి పరీక్షల సమయాల్లో మనల్ని కాపాడే ఓడ ఏది? అది మన విశ్వాసమా, మన కుటుంబమా, లేక మనం నమ్మే నైతిక విలువలా? మనల్ని సురక్షితంగా నిలబెట్టేది ఏది? ఒక్కసారి ఆలోచించండి.